హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ శాఖలో ఉద్యోగాలకు సంబంధించి మనకి లేటెస్ట్గా అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే మనకి ఈ సెలక్షన్ ప్రొసీజర్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ బేస్ పైన అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు ఫ్రెండ్స్. అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా మనకైతే ఇవ్వలేదు. అండ్ దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటిది, పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూస్తే మాత్రమే మీకు అయితే అర్థం అవడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి కేటగిరీ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 14 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీకి సంబంధించి 6 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీకి సంబంధించి 4 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్టీకి 2 వేకెన్సీస్, టోటల్గా వచ్చేసి మనకి 27 వేకెన్సీస్కి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇందులో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 2 ఇయర్స్ అయితే ఇది ఉండడం జరుగుతుంది. ఆఫ్టర్ 2 ఇయర్స్ మీకు అయితే పర్మనెంట్ అయితే జాబ్ అయితే అవ్వడం జరుగుతుంది. దీనికైతే ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఆ పర్సన్స్ కంపల్సరీ అయితే దీనికైతే అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు కాబట్టి మీరు ఫ్రీగానే జస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్అప్ చేసేసి జస్ట్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇందులో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 27 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు దీనికి ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు, జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 32 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు వచ్చేసి 30 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫామ్ తీసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్టిక్ చేసిన తర్వాత దానిపైన సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుంది, లేదా గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అయితే చేయించాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ ఫుల్ నేమ్, మీ పూర్తి పేరు అయితే క్యాపిటల్ లెటర్స్లో అయితే క్లారిటీగా అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీ ఫాదర్స్ ఫుల్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. యాజ్ పర్ 10th మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీ పర్మనెంట్ అడ్రస్, పిన్ కోడ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటుందో ఆ అడ్రస్కి సంబంధించిన పిన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే రాయాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్లో రాయండి. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్, ఇక్కడ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డేట్, ఇక్కడ మంత్, ఇక్కడ ఇయర్, ఇక్కడ వచ్చేసి వర్డ్స్లో అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఏజ్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ 14th May 2024 కల్లా మీ ఏజ్ ఎంత, ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్, ఇవైతే కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 14th May 2024 వరకు అయితే మనకైతే దీనికి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి రిజర్వేషన్ కేటగిరీ చూసుకుంటే మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ పైన అయితే టిక్ చేయండి. ఓబీసీ పర్సన్స్ వచ్చేసి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి అప్లికేషన్కి అయితే అటాచ్ చేసి మీరు అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 10th క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్కూల్ నేమ్, మీ స్కూల్ నేమ్, ఏ ఇయర్లో పాస్ అయిన 10th క్లాస్, నేమ్ ఆఫ్ యూనివర్సిటీ అంటే మీ బోర్డ్ ఇది 10th ఇక్కడైతే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అన్ని వచ్చేసి మీరు క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఫిల్అప్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇష్యూ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ విత్ వ్యాలిడిటీ, ఎల్ఎంవి అండ్ హెచ్ఎంవి సెపరేట్లీ. దీనికి వచ్చేసి కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. హెవీ మోటార్ వెహికల్ అండ్ లైట్ మోటార్ వెహికల్ సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఉంటే మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడైతే మనకైతే 12th పాయింట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి హెవీ మోటార్ వెహికల్కి వచ్చేసి మనకి ఎప్పుడు ఇష్యూ చేసిండ్రు, వ్యాలిడ్ ఎంతవరకు అయితే ఉందని ఇవ్వడం జరిగింది. లైట్ మోటార్ వెహికల్ వచ్చేసి మనకి ఎప్పుడు ఇష్యూ అయింది, వ్యాలిడ్ ఎంతవరకు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్పీరియన్స్, మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పీరియడ్, ఎల్ఎంబి, హెచ్ఎంబి, ఇందులో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు అని ఇక్కడ అడగడం జరుగుతుంది. హెచ్ఎంబిలో వచ్చేసి ఫ్రమ్ టు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అది ఇచ్చేసి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది రాయండి. ఎల్ఎంబిలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నదో ఫ్రమ్ టు అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
అండ్ ఇక్కడ హోమ్ గార్డ్ సర్వీస్ ఇఫ్ ఎనీ ఇదేమన్నా ఉంటే రాయండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి మనకి 15th వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఆప్షన్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ డివిజన్స్ యూనిట్స్ ప్రిఫరెన్సెస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ప్రిఫరెన్సెస్ వచ్చేసి మనకైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ద రీజన్ మనకి ఈ ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ 27 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది కదా, అందులో మనకి ఈ డివిజన్ లో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఎన్కే రీజన్ లో వచ్చేసి మనకి 4 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ బీజీహెచ్క్యూ రీజన్ ఇందులో వచ్చేసి ఎంఎంఎస్ బెంగళూరు డివిజన్, ఇందులో 15 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎస్కే రీజన్ లో వచ్చేసి మనకి మాండ్యాలో 1 వేకెన్సీ, ఎంఎంఎస్ మైసూర్లో 3 వేకెన్సీస్, పుత్తూరులో 1 వేకెన్సీస్, శివమొగ్గలో 1 వేకెన్సీ, ఉడుపిలో 1 వేకెన్సీ, కొల్లార్లో 1 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్ వచ్చేసి మనకి 27 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 19,900 to 63,200 ఈ మధ్యలో అయితే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అప్లికేషన్ ఫామ్ లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మీకు ఇక్కడైతే మీ ప్రిఫరెన్సెస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏ ప్రిఫరెన్సెస్ కావాలో 4 ప్రిఫరెన్సెస్ అయితే యాడ్ చేసుకోండి. 4 ప్రిఫరెన్సెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి డేట్ మీరు ఫిల్అప్ చేసి ఏ రోజు పంపించారో ఆ రోజు డేట్ వేయండి. దాని తర్వాత ప్లేస్, ఏ ప్లేస్ ఆ ప్లేస్ అయితే వేసేసేయండి. ఇక్కడ వచ్చేసి మీ సిగ్నేచర్, మీ సైన్ అయితే చేసేసేయండి. సైన్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని అయితే దీనికైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, హెచ్ఎంవి అండ్ ఎల్ఎంవి ఉంటుంది కదా, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు సర్టిఫికేట్ ఒక లెటర్ హెడ్ పైన అయితే సర్టిఫికేట్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ కూడా దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డ్రైవింగ్ లైసెన్స్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కేటగిరీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అటాచ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓబీసీ సర్టిఫికేట్ కూడా దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అటాచ్ చేసేసి మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫార్మాట్ ఆఫ్ ఎన్వలప్ వచ్చేసి మీరు ఒక ఎన్వలప్ తీసుకోండి. ఎన్వలప్ పైన దీన్ని అయితే స్టిక్ చేయండి. దీన్ని స్టిక్ చేసేసి ఇక్కడ మీ ఫ్రమ్ అడ్రస్ అయితే రాయండి. ఫ్రమ్ అడ్రస్ రాసిన తర్వాత ఈ అడ్రస్కి అయితే మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఆల్రెడీ ఇక్కడ అయితే అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే దీన్ని అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనికి అయితే కంపల్సరీ లైట్ మోటార్ వెహికల్ అండ్ హెవీ మోటార్ వెహికల్ కి సంబంధించిన లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాస్ అయితే సరిపోతుంది, దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎల్ఎంబి లైట్ మోటార్ వెహికల్ అండ్ హెవీ మోటార్ వెహికల్ కి సంబంధించి కంపల్సరీ అయితే మీకు లైసెన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం గురించి అయితే మీకు నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. అండ్ చిన్న చిన్న మైనర్ డిఫెక్ట్స్ ఉంటాయి కదా, అవి అయితే సర్చ్ చేయాల్సి మీకు అంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దీనికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎవరైతే ఇవన్నీ దీనికి ఎలిజిబుల్ అయిన పర్సన్స్ దీనికి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో అప్లికేషన్ చేసుకున్న పర్సన్స్ అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళైతే మీకు కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు మాత్రమే దీనికి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని మాత్రమే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు కాబట్టి ఫ్రీ కాబట్టి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే జస్ట్ ఈ ఎంటీ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని మీరు అన్ని ఫిల్అప్ చేసి పోస్ట్ అయితే చేయండి. చెప్పలేం, మీ అదృష్టం బాగుండి జాబ్ వస్తే రావచ్చు. ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అయిన పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్స్ అయితే దీనికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 14th May 2024 అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీకైతే ఈ అడ్రస్కి అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. కింద అయితే ఇవ్వడం జరిగింది కదా, దీన్నే డైరెక్ట్ ప్రింట్ తీసుకొని మీరు మొత్తం అప్లికేషన్ ప్రింట్ చేసుకుంటారు కదా, ఎక్స్ట్రా 2 పేపర్స్ తీసుకొని ఇది మొత్తం ఫిల్అప్ చేసేసి దీన్ని ఇంకొక పేపర్లో కట్ చేసేసి ఎన్వలప్ లో పెట్టేసి మీరు అయితే పోస్ట్ లో అయితే పోస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.